సార్ నాదొక క్వెషన్ ఇక్కడ ఔట్ ఆఫ్ ద బాక్స్. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక అంతకుముందు మనకి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ నిమ్స్ లాగా లేకపోతే ఉస్మానియా అని, నీలోఫర్ అని ఇవి చాలా ఫేమస్. వీటి ప్రామినెన్స్, వీటి ఇంపార్టెన్స్, వాటి ప్రాధాన్యత తగ్గిపోయి ఈ మంచి డాక్టర్స్ అందరూ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావడం వల్ల వాళ్ళకు కూడా కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ కొంత తగ్గాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్లు అయితే డై అయిపోతున్నాయి అని ఒక క్రిటిసిజం ఉంది. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద అంటే పీపుల్, జనం కూడా మామూలు ఎఫోర్డబిలిటీ ఒక సెక్షన్ అయినా కూడా మామూలు వాళ్ళు కూడా కిమ్స్కి వెళ్తే మనకు బాగుంటుంది అక్కడ, లేకపోతే ఇంకో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది. దట్ ఈస్ ఎఫెక్టింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక డిస్కషన్ ఉంది. మీ ఒపీనియన్ ఏంటండి? బేసిక్గా ఇక్కడ ఫ్యూ థింగ్స్ అండి. దిస్ ప్యూర్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ హెల్త్ కేర్ బై ఎ పబ్లిక్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే హెల్త్ కేర్ మీద, హెల్త్ మీద మనం ఫోకస్ చేయటం లేదు. అవును. ఫ్రమ్ ఎల్కేజీ టు ఇంటర్మీడియట్ వరకు ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఫోకస్ చేయాలి. అది తప్ప మిగతా పనికి మాలినవన్నీ మనం ఫోకస్ చేస్తాం. ఈరోజు మనలో ఉన్న ఎవరైనా ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నది ఏదన్నా చెప్పండి అంటే ఎవడు చెప్పలేడు. సో అంటే 18 సంవత్సరాలు వేస్ట్ చేసాం మనం. దాన్ని మనం కావాలంటే చెప్తాను నేను. మనం ఇంటర్మీడియట్ వరకు ఏం నేర్చుకోవాలరా అని అంటే ఇంతకుముందు ఉండేది. ఏ అంటే యాటిట్యూడ్ నేర్చుకోవాలి. ఎనీథింగ్ వీ షుడ్ ఏబుల్ టు లుక్ ఇన్ టు ఏ పాజిటివ్ లుక్. ఎవ్రీథింగ్ ఫెయిల్ అయినా కూడా పాజిటివ్ లుక్లో ఆప్టిమిస్టిక్, పాజిటివ్. దాంట్లో నుంచి నీలో యాంబిషన్స్ పెరుగుతాయి. అంటే నెగిటివ్గా చూస్తే కిందకి పోతావు, పాజిటివ్గా చూస్తే ఎక్కడికైనా వెళ్తావు. రెండోది బి అంటే బడ్జెట్. అది ఇంతవరకు 95-97% ఆఫ్ ద పాపులేషన్కి బడ్జెట్ గురించి తెలియదు. ప్లానింగ్ అది ఉండదు. దానివల్లనే ఈ యొక్క సొసైటీలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ, ఎస్పెషలీ హెల్త్ కేర్లో ఈ బడ్జెట్ అనేది కనుక తెలిస్తే ఈవెన్ ఎ బెగ్గర్ కెన్ ఆల్సో బి అఫోర్డబుల్ కార్పొరేట్ టైప్. బడ్జెట్ అనేది ఈరోజు ఈ బడ్జెట్ని కనుక సరిగా అర్థం చేసుకుంటే హాస్పిటల్లో పెట్టే ఖర్చు ఇన్కమా ఎక్స్పెండిచర్ అనేది కనుక తెలిసిపోద్ది. మీరేమంటారు? ఇట్ ఈస్ ఇన్కమ్ ఓన్లీ, హెల్త్ ఇన్కమ్, అంతే కదా హాస్పిటల్కి ఖర్చు పెట్టేది. సో హాస్పిటల్లో ఖర్చు పెట్టేది నా దృష్టిలో మీరు ఒక రకంగా రైటు. 2 రకాలుగా అది ఇన్కమ్. ఒకటి మీరు చెప్పినట్టు హెల్త్ ఇన్కమ్, హెల్త్ ఈజ్ వెల్త్. రెండోది ఫైనాన్షియల్ వెల్త్ ఆల్సో ఇన్కమ్. కదా వాట్ ఎవర్ యూ స్పెండ్ 20 lakhs, 50 lakhs, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ ఫర్ యూ. ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. అది బడ్జెట్లో మన వాళ్ళకి తెలియదు. ఎట్లా అంటారు మీ దృష్టిలో ఇన్కమ్? ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోవాలంటే ఏం చేస్తాం? కష్టపడి పని చేసి ఒక దాంట్లో మనం స్కిల్ సంపాదించుకొని కాదు. డబ్బు సంపాదించుకోవాలంటే డే టు డే పని చేసేదానికి మనం జాబ్ చేస్తాం, స్కిల్ తెచ్చుకొని చేసేది. రియల్గా డబ్బుని సంపాదించాలంటే ఇన్వెస్ట్ చేస్తాం. అవును. మన ఎక్సెస్ మనీ అంతా కూడా ఏదో దాంట్లో ల్యాండ్ మీదనో, ఇంటి మీదనో, షేర్స్లోనో ఎక్కడో ఇక్కడ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కొంత ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు 10 సంవత్సరాల్లో అది పెరిగి మంచి కన్సిడరబుల్ అమౌంట్ వస్తుంది. దానికి ఇన్కమ్ అవుద్ది మీకు. అవునా? అవును. అదే ఈరోజు మీరు ఒక 25,000 హెల్త్ మీద ఇన్వెస్ట్ చేశారనుకో, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్. రేపు 30 లక్షలు బిల్ అయింది. ఆ 30 లక్షలు ఆ రోజు వాళ్ళు కడతారు ఇన్సూరెన్స్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. సో నీ 25,000 నువ్వు 10 సంవత్సరాల్లో కట్టినా నువ్వు 2.5 లక్షలు కట్టావు. కానీ ఆ రోజు 30 లక్షలు వచ్చింది నీకు. అవును. నువ్వు ల్యాండ్ మీద పెట్టినా, ఇంటి మీద పెట్టినా, ఏ విధంగా పెట్టినా ఎలా పెరిగిందో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అదే. అసలు ఈ మనిషి అనేవాళ్ళు లేకపోతే నువ్వు సంపాదించలేవు కదా. కంప్లీట్గా అట్లా చాలా మంది. నువ్వు కారు కొంటావు, ఇన్సూరెన్స్ చేస్తావు. స్కూటర్ కొంటావు,
ఇన్సూరెన్స్ చేస్తావు, నీ లగేజ్ని ఫ్లైట్లో పోయేటప్పుడు ఇన్సూరెన్స్ చేస్తావు, బిల్డింగ్స్ కూడా చేస్తాం, నీ బిల్డింగ్ చేస్తావు, కానీ నీ హెల్త్ని నువ్వు చేసుకో. కరెక్ట్. అక్కడ నాలెడ్జ్ అనేది, ఈ బడ్జెట్ అనేది అర్థమైతే నాకు వచ్చే ఇన్కంలో ప్రతి నెల ప్రతి సంవత్సరం నేను గనక ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బ్రిలియంట్. అర్థమైందా? దట్ ఈస్ ఆల్ యువర్ ఇన్కమ్. వెరీ ఆ రోజు 40 లక్షలు నువ్వు కట్టాలి అంటే ఏదో ఒకటి అమ్మి తీసుకొని రావాలి. నువ్వు సంపాదించింది వేరే రకంగా సంపాదించింది, నువ్వు ఇళ్ళు అమ్మో, పొలం అమ్మో, లేకపోతే బంగారం అమ్మో, ఏదో ఒకటి అమ్మి తీసుకొని రావాలా. అక్కడేమో బాధపడతారు, మేమంతా హాస్పిటల్కి బంగారం అమ్మి కట్టామనేది.